నమస్తే అండి. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. పరిచయం అక్కర్లేని పేరు జేడి లక్ష్మీనారాయణ గారు. వివి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారుగా అందరికీ పరిచయం. సార్, మీరు అసలు రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు మాకు చెప్తారా? జై భారత్ అండి ఝాన్సీ గారు. మీరు ఇండియా నెక్స్ట్ అన్నారు, కానీ నాకు ఇండియా ఫస్ట్ అన్నది నా నిర్ణయం. కాబట్టి ఏ దేశమైనా ప్రజాస్వామ్యమైనా దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళేది రాజకీయం. అందువల్ల మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ పరిధిలోనే మనం పని చేయొచ్చు, కానీ రాజకీయాల్లోకి రాగలిగితే ఇంకా విస్తృత స్థాయిలో ప్రజాసేవలు అందించడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత ఆస్కారం కూడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రస్తుతం రాజకీయాలు ఏ దిశగా వెడుతున్నాయని చూసిన తర్వాత దీనిలో మనం మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అంటే చాలా మంది అదే అంటారు, మీకు మంచి ఉద్యోగం ఉండింది, మీరు ఒక స్థాయిలో ఉన్నారు, అది వదిలేసి ఈ కుళ్ళిపోతున్న రాజకీయాలు, ఈ ఈ విధమైన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటే నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటి. మన ఇంటి పక్కన ఒక డ్రైనేజీ కాలువ వెళుతుంటే మనం ఆ ఇంట్లో ఉండాలంటే ఆ డ్రైనేజీ కాలువని ఎవరో ఒక మున్సిపల్ వర్కర్ వచ్చి శుభ్రం చేస్తుంటారు. సపోజ్ ఆ మున్సిపల్ వర్కర్ శుభ్రం చేయలేదనుకోండి, ఆ ఇంట్లో మనం ఉండలే. రాజకీయాలు కూడా అలాగే. ఎందుకంటే ఈ రాజకీయాలు కుళ్ళిపోతున్నాయి, మురికి పట్టిపోతున్నాయి, భ్రష్టుపడుతున్నాయి అని అనడం కన్నా ఒక మున్సిపల్ వర్కర్ గా నేను కూడా ఈ డ్రైనేజ్ లో దిగుదాం అనుకో, దిగి శుభ్రం చేసి మీ అందరి జీవితాలు బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలను రాజనీతిగా మార్చాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగిపోయాయంటే రాజకీయాల కోసం ఏదైనా చేయొచ్చు అన్నది. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో డబ్బులు పంచడం, మద్యం పంచడం, ప్రజల్ని మతాలుగా కులాలుగా విభజించడం, ఈ విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమా, మరి దానిలో ఏదైనా మార్పు తీసుకొద్దామా అన్న ఈ రెండు అంశాలు నా ముందున్నప్పుడు మనం అందులో దిగి దాన్ని మారిస్తేనే బాగుంటుందన్న నిర్ణయానికి రావడం వల్ల ఆ విధంగా ఆ ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది ఈ రాజకీయ ప్రస్థానం అంటే దానికి ప్రధానమైన కారణం. సార్, లాస్ట్ టైం మీకెంతో కూడా ప్రజాదరణ ఉన్నా కూడా అసలు ఏంటి మీ సిద్ధాంతాలను, మీ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవడమే కారణం అంటారా ఓడిపోవడానికి? మీరు అనుకుంటున్న కారణం ఏంటి? సాధారణంగా గత ఎన్నికల్లో నేను 2019 సంవత్సరంలో విశాఖపట్నం నుంచి జనసేన పార్టీ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా నేను పోటీ చేశాను. సాధారణంగా మీరు ఎన్నికల్లో చూస్తే రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ప్రధాన పక్షాలు రెండు ఉంటాయి. ఎక్కడైతే ట్రయాంగులర్ పోటీ ఉంటుందో ఆ సమయంలో మనం ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు ఎలా ఉంటారంటే పార్టీలకు ఓటు వేద్దాం అనుకుంటారు, కానీ వ్యక్తులకు ఓటు వేద్దాం అనుకోరు. అందువల్ల వ్యక్తులు ఎంత బాగున్నా, వాళ్ళ సిద్ధాంతాలు ఎంత ఉన్నా కూడా ప్రజల మనసుల్లో ఎలాగా ఉందంటే ఈ ప్రధాన పార్టీల దిశగానే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. సో మీరు చూసుకుంటే నేను విశాఖపట్నంలో పోటీ చేసినప్పుడు ఆ సమయంలో తెలుగుదేశం, తర్వాత వైఎస్ఆర్సిపి, ఆ తర్వాత జనసేన, మిగతా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ వీళ్ళంతా కూడా విడివిడిగా పోటీ చేశారు 2019 సంవత్సరం. సో ఆ సంవత్సరంలో ప్రధానమైన పోటీ తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్సిపి కూడా. సో ఆ సమయంలో ఒక మూడవ పార్టీగా మేము అక్కడ నిలబడడం జరిగింది జనసేన నుంచి. అయినా కూడా సుమారుగా 2,88,754 ఓట్లు వేశారు. అంటే ప్రజలలో చైతన్యం ఉంది, చైతన్య స్థాయి ఉంది. అంటే కొత్తగా ఒక వ్యక్తి వచ్చి ఈ విధమైన సిద్ధాంతాలతో ముందుకు వెళతాము అంటే వాళ్ళు ఆదరించే పరిస్థితి కూడా ఓటర్లలో ఉందన్న దానికి ఒక సూచిక. సో ఆ విధంగా ఉన్న ఓటర్లని మనం ఇంకా ఎలా ముందుకు తీసుకువెళదామన్న దాంట్లో మనం ఆలోచించాలి. సో ఈ విధంగా ట్రయాంగులర్ కంటెస్ట్ లో నేను ఎప్పుడు కూడా 2019లో నేను ఓడిపోయాను అనుకోను. ఎప్పుడు ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలిగాను అని నేను అనుకుంటున్నాను. సో ఈ ఎన్నికల్లో కూడా నేను నిలబడ్డాను మా సొంత పార్టీ తరఫున. ఈ ఎన్నికల్లో కూడా మేము ప్రధానంగా ఆలోచిస్తున్నది ఏంటంటే ఏ విధంగా మనం ప్రభావాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో ఆలోచన విధానాన్ని మార్చగలము, పార్టీల కన్నా వ్యక్తులు ముఖ్యము అన్న విషయాన్ని తీసుకెళ్ళాలి. అందుకనే కాళోజీ నారాయణరావు ఎప్పుడు అంటారు, ఏ పార్టీ వాడో చూసి ఓటేయకండి, ఏ పార్టీ వాడో చూసి ఓటేయండి. ఏ టోపీ పెట్టుకున్నాడో చూడకండి, ఎన్ని టోపీలు మీకు పెట్టాడో చూడండి అంటారు. సో ఆ విధమైన సందర్భంలో ప్రజలు రాజకీయాల పట్ల, రాజకీయ నాయకుల పట్ల వాళ్ళకున్న అభిప్రాయాలను మార్చడానికి ఈ విధమైన ప్రయత్నాలు జరగాలి, ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సో ఆ సందర్భంగా 2019లో మీరు అన్నట్టు ఒక ప్రయత్నం అయితే చేశాను ఖచ్చితంగా. ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం ఈ ఎన్నికల్లో కూడా. బాగుంది సార్. మరి మళ్ళీ విశాఖపట్నాన్ని ఎంచుకోవడం ఎందుకు? ఎందుకంటే పైగా గత ఎన్నికల్లో నేను విశాఖపట్నం నుంచి పోటీ చేశాను. విశాఖపట్నంలో ఇంత చైతన్యాన్ని నేను చూశాను. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో మళ్ళా మనం ఎన్నికల్లో నిలబడదామన్నది ముఖ్యంగా మా పార్టీ డిసైడ్ చేసింది. గత ఎన్నికల్లో నేను జనసేన పక్షాన నిలబడ్డాను. ఈసారి ఎన్నికల్లో మా జై భారత్ నేషనల్ పార్టీ అన్న పార్టీ డిసెంబర్ 22న మేము తీసుకొచ్చాం ఈ పార్టీ. ఈ పార్టీ సందర్భంగా మా పార్టీ యొక్క ఏదైతే టీం ఉందో, ఏదైతే ఒక కమిటీ ఉందో, అంటే అభ్యర్థుల ఎంపిక కమిటీ, వారు ఏం చేశారంటే ఈసారి కూడా మీరు విశాఖపట్నంలోనే నిలబడాలి. విశాఖపట్నం ఈసారి పార్లమెంట్ కాకుండా, ఎందుకంటే ఒక కొత్త పార్టీతో వస్తున్నాం కాబట్టి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం. అందువల్ల మీరు విధానసభకు అంటే అసెంబ్లీకి పోటీ చేయవలసిందిగా వాళ్ళు సూచించారు. వాళ్ళు 2 నియోజకవర్గాలు నా ముందు సూచించారు. మొదటిది వచ్చేసి గాజువాక, రెండవది వచ్చేసి విశాఖపట్నం నార్త్. గాజువాక ప్రధానంగా వాళ్ళు చేసిన, ఎందుకంటే గత ఎన్నికల్లో నాకు సుమారుగా 68,000 ఓట్లు వచ్చాయి. అదే విశాఖపట్నం నార్త్ లో నాకు 47,000 ఓట్లు వచ్చాయి. సో ఆ విధంగా చూసి వాళ్ళు 68,000 మీకు వచ్చాయి కాబట్టి అక్కడ మీకు బాగుంటుంది కాబట్టి గాజువాక నుంచి నిలబడమని వాళ్ళు చేసిన రికమెండేషన్. కానీ దాన్ని నేను తిరస్కరించాను. ఎందుకంటే గాజువాక నియోజకవర్గంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరుద్ధంగా నేను ఏపీ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. అంటే ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం అన్నది కరెక్ట్ సబబు కాదు. ఆ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఆపాలి అన్నది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి దానిలో జూన్ 20 వరకు యథాతథ స్థితి అంటే స్టేటస్ కో అన్నది ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అందువల్ల నేను వారికి చెప్పింది ఏంటంటే, ఒకవేళ నేను గాజువాకలో నిలబడితే నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది రాజకీయ ప్రయోజనాల కోసం నేను వేశాను. అంటే రాజకీయ లబ్ధిని పొందడానికి నేను ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను అని ప్రజల్లో ఒక భావం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా రాజకీయ లబ్ధికి ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలన్న భావంతో నేను వేశాను. కాబట్టి అటువంటి ఆలోచన కూడా ఏ ఓటర్కు రాకూడదు. ఎందుకంటే ఒక సిద్ధాంతాలతో, ఒక ప్రిన్సిపల్స్ తో వస్తున్నాం మనం. కాబట్టి మొదట్లోనే మనకు ఈ విధంగా సిద్ధాంతాలకు కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఈ విధంగా ప్రవర్తిస్తున్నామంటే అది మన పార్టీ ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధికి అది దోహదం చేయదు. అందువల్ల నేను గాజువాకలో నిలబడను. అందువల్ల మీరు సూచించినట్టు 2వ విధానసభ నియోజకవర్గం ఏదైతే ఉందో విశాఖపట్నం ఉత్తరం, అందు నుంచి నిలబడతానని చెప్పేసి విశాఖ నార్త్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. సార్, అయితే జనసేనతో విడిపోవడం ఎందుకు, కొత్త పార్టీ పెట్టుకోవడం ఎందుకు? ఏమైనా సిద్ధాంతపరమైన విభేదాలు ఏమైనా ఉన్నాయా, లేదా సిద్ధాంతపరమైన మీకేమన్నా కొత్తగా అనుకున్నారా? జనసేన నుంచి నేను ప్రధానంగా బయటికి రావడానికి కారణం జనసేనను ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా డెవలప్ చేయాలన్నది, ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ పొలిటికల్ పార్టీగా తీసుకురావాలన్నది నా ఆలోచన. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల తరువాత, ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళా నేను సినీ రంగానికి వెళతాము అని అన్నప్పుడు నాకేమనిపించిందంటే దీన్ని ఒక థర్డ్ ఆల్టర్నేటివ్, 3వ ప్రత్యామ్నాయంగా తీసుకురావడంలో ఇది ఇక్కడ కొద్దిగా మనం కుంటుపడతాము ఇందులో. ఎందుకంటే ఈ 2 పార్టీలు 24/7 ప్రజల మధ్య ఉంటూ ప్రజల రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉంటే ప్రజల ఆదరణ దొరుకుతుంది. కాబట్టి వారు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల నేను అనుకుంటున్నట్టుగా పార్టీ ముందుకు వెళుతుందో లేదో అన్న దీంతో ఆ సమయంలో పార్టీ నుంచి విభేదించి నేను బయటికి రావడం జరిగింది. తర్వాత ప్రస్తుతం చూసుకున్నా కూడా రాష్ట్రంలో 2 పార్టీలే ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్లి తెలుగుదేశానికి మద్దతు ప్రకటించడం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండడం, తర్వాత ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రావాల్సిన అనేక విషయాల్లో మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయి చూపించింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, వైజాగ్ రైల్వే జోన్ కావచ్చు, ఇలాంటి అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ కు తగిన న్యాయం జరగలేదు. ఈ పార్టీలకు అవకాశం ఉన్నా కూడా వాళ్ళు కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి కావాల్సిన న్యాయాన్ని వాళ్ళు చేయలేదు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనిపించింది. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీతో ప్రజల ముందుకు రావడం జరిగింది. బాగుంది సార్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అయితే ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అభివృద్ధిలోకి రావాలి అంటే ఎలాంటి రాజకీయ పార్టీ
అధికారంలోకి వస్తే బాగుంటుంది? అంటే ప్రజల గురించి ఆలోచించే పార్టీలు రావాలి ఎప్పుడు కూడా. అంటే సాధారణ ఇప్పుడున్నది ప్రజల గురించి ఆలోచించట్లేదంటారా? వాళ్ళు ఎప్పుడు కూడా స్వయంగా సొంత విషయాల గురించి ఆలోచించుకుంటారు. మరి 10 సంవత్సరాలు జరిగినా కూడా ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? ఏదైతే పార్టీ ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడిన పార్టీలు గత 5 సంవత్సరాల్లో కూటమే ఉండింది. 2014 నుంచి 19 వరకు మళ్ళా ఈ 3 పార్టీల కూటమే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ప్రజలు వాళ్ళకు అధికారం ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? విభజన హామీలను ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మళ్ళా వీళ్లకు విభేదించుకొని మళ్ళా బయటకు వచ్చేశారు. అది కూడా ప్రత్యేక హోదా మీదే జరిగింది. చంద్రబాబు గారు మొదట ప్రత్యేక హోదా కావాలన్నారు, తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వట్లేదని చెప్పి వాళ్లతో విభేదించి బయటకు వచ్చేశారు. తర్వాత వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా వాళ్ళ మీద అసమ్మతి ఇది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత కూడా 5 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. 2019 ఆ సమయంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను మెడలు వెంచి కేంద్రం మెడలు వెంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను. ప్రజలు నమ్మారు, 22 మంది ఎంపీలను ఇచ్చారు. కానీ ఆయన ఏమన్నారు? మొట్టమొదటి మీటింగ్ లోనే ప్రధానమంత్రి గారితో జరిగినప్పుడు నేను అనుకున్నాను భారతీయ జనతా పార్టీకి కేవలం 250 సీట్లు మాత్రమే వస్తాయి, కానీ వాళ్ళకు 303 సీట్లు వచ్చాయి, కాబట్టి మన అవసరం లేదు, కాబట్టి నేను మెడలు వంచలేను, కాబట్టి ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను సార్ 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 అని అడుగుతాను, అంతే తప్ప నేనేం చేయలేనని ఆయన కూడా చేతులు ఎత్తేశారు. అంటే ఒక విషయాన్ని అంశాన్ని తీసుకొని ప్రజల మనోభావాలతో ఆడుకొని వీళ్ళు ఫైనల్ గా కుర్చీ కోసం ఏ విధమైన ప్రయత్నం చేయకుంటే మరి ఏం చేయాలి? యాక్చువల్ గా వీళ్ళందరూ కలిసి పోరాడిండాలి, యాక్చువల్ గా రాజీనామా సమర్పించాలి. ఆ విధమైన మార్పు అదే నిజమైన రాజకీయాలు అంటారు. వీళ్ళెవరికీ లేదు, కేవలం కుర్చీ మీద ఎలాగైనా కూర్చోవాలి, కుర్చీలో ఉండి ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి అని అనుకుంటున్నారే తప్ప రాష్ట్రం కోసం త్యాగాలు చేయడం, రాష్ట్రం కోసం అందరూ కలిసి పోరాటం చేయడం ఇలాంటివి లేదు. ఎందుకంటే నేను మహారాష్ట్రలో పనిచేశాను. మహారాష్ట్రలో రాష్ట్రానికి ఏదైనా అవుతుంది అంటే అన్ని పార్టీలు కలిసి పోరాడతారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఏంటంటే క్రెడిట్ ఎవరికి పోతుంది? ఈ విషయం గనక కేంద్రం నుంచి తెచ్చుకుంటే ఏ పార్టీకి లాభం, దానివల్ల వాళ్ళు ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో లాభపడతారు అన్నది వాళ్ళు అనుకుంటారు. అంటే రాష్ట్రం ఓడిపోయినా పర్వాలేదు కానీ మేము ఓడకూడదు అన్న భావాలు ఉన్నప్పుడు మరి ప్రజలలో ఏ విధంగా వారి గురించి అభిప్రాయాలు ప్రచారం చేస్తూ ప్రజలు ఏం నష్టపోతున్నారని చెప్పడానికి ఒక గొంతుక కావాలి. ఆ గొంతుక రూపంలో జై భారత్ నేషనల్ పార్టీ అన్నది రాష్ట్రంలో పనిచేస్తుంది. బాగుంది సార్. జై భారత్ పేరే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అయితే విశాఖలో మీరు గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇంకా రైల్వే డివిజన్ సమస్యలు ఇలాంటివి మీరు ఏ విధంగా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను. దానికోసం జై భారత్ నేషనల్ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేసిందో ఆ నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేశాను. అందువల్ల నా మొదటి టార్గెట్ వచ్చేసి విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మార్చడం, ఒక ఆదర్శ నియోజకవర్గంగా మార్చడం. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం పోటీ పడుతున్నారంటే పోటీయే లేదు ఎమ్మెల్యేల మధ్య. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే ఒక్క నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యే ఆదర్శ నియోజకవర్గంగా చేయడానికి ప్రయత్నం మొదలవుతే మిగతా నియోజకవర్గ ప్రజలు ఆ ఎమ్మెల్యే మీద ప్రెషర్ తీసుకొస్తారు, ఒత్తిడి తీసుకొస్తారు. ఆ నియోజకవర్గం ఆదర్శం అవుతుంటే మీరేం చేస్తున్నారు? అప్పుడు ఎమ్మెల్యేల మధ్య పోటీ ఏంటుంటుందంటే వాళ్ళ నియోజకవర్గాల్ని ఆదర్శ నియోజకవర్గాలుగా చేయడం. అంటే 175 ఆదర్శ నియోజకవర్గాలు తయారు చేస్తే మనము ఒక ఆదర్శ ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. అందువల్ల నా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే విశాఖ ఉత్తరను ఉత్తమ విశాఖగా మార్చాలన్నది నెంబర్ 1. ఆ తర్వాత రాష్ట్రానికి ఉన్న అనేక సమస్యలు మీరు అన్నట్టు ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, వీటన్నిటినీ కూడా అన్ని పార్టీల సమన్వయంతో ప్రజా ఉద్యమం ద్వారా వీటన్నిటినీ సాధించుకునే విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎన్నికల ఫలితాలు ఏమున్నా కూడా మా యాత్ర, మా ముందు ప్రయాణం ఈ విషయాలను పరిష్కరించాలి, ఈ విషయాల్లో రాష్ట్రానికి న్యాయం చేకూర్చాలన్నది ముఖ్యంగా ఆ దిశగా మేము ముందుకు వెళతాము. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేగా మారితే ఆ విధానం కొంచెం సులభం అవుతుంది, ఎందుకంటే ఆ గొంతును అసెంబ్లీలో వినిపించడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ద్వారా అనేక విషయాలు మనం సాధించవచ్చు, అనేక చర్చలు కూడా మనం అక్కడ పెట్టొచ్చు. అయినా కూడా ఫలితం ఏమైనా కూడా ఫైనల్ గా వచ్చేసి రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకు వెళ్ళాలి.
మళ్ళా ఆంధ్రప్రదేశ్ కేవలం ఆల్ఫాబెటికల్ లో నెంబర్ 1 కాదు, అభివృద్ధిలో కూడా నెంబర్ 1 రాష్ట్రంగా మనం అందరం తీర్చిదిద్దాలి. దానికోసం అన్ని పార్టీల మధ్య సమన్వయం చేయాలన్నది చాలా ముఖ్యమైన భూమిక. ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాలా ప్రధానం, చాలా ముఖ్యం. ఎందుకంటే 10 సంవత్సరాలు పోగొట్టుకున్నాం. మన రాష్ట్రానికి ఉన్నంత అప్పులు దేశంలో ఏ రాష్ట్రానికి లేవు. సుమారుగా 13 లక్షల కోట్లు చేరుకుంది. మరి ఎవరు కడతారు ఈ డబ్బులు? అందుకనే ఒక పుస్తకం చదువుతున్నా. అందులో ఏంటంటే మన తప్పులు మన పిల్లల మీద ప్రభావం చూపించకూడదు అని. అంటే ఈ రాష్ట్రాలు అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు రేపు భావితరాలు ఈ అప్పులు మీరే కట్టుకోండి అంటే అది చాలా దుర్మార్గం. అందువల్ల ఇటువంటి విషయాలు ఏవైతే జరిగాయో వీటన్నిటినీ కూడా అందరం కలిసి కనుక సమీక్షించుకుంటే, ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయితే శాంతి భద్రతలు బాగుంటాయో, ఏ రాష్ట్రంలో అయితే పొలిటికల్ పార్టీల మధ్య సమన్వయం ఉంటుందో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. ఎందుకు మహారాష్ట్రలోను గుజరాత్ లోను పెట్టుబడులు ఈ విధంగా ఉంటున్నాయంటే అక్కడ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు ఏకమవుతాయి. ఏదైనా ఒక కొత్త ప్లాంట్ మా దగ్గరికి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పశ్చిమ బెంగాల్లో చూస్తే టాటా నానో ప్రాజెక్టు అక్కడ చాలా విపరీతమైన విరోధానికి గురి అయింది. ఫైనల్ గా వాళ్ళు వచ్చి ఎక్కడ తీసుకొచ్చారు? నానో ప్లాంట్ ని గుజరాత్ కు తీసుకొచ్చారు. సో ఈ విధంగా మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమర్ రాజా బ్యాటరీస్ ని వాళ్ళు ఇక్కడ చర్యలు తీసుకుంటే వాళ్ళు వెళ్ళి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఎందుకంటే ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో, ఎక్కడైతే ఈ వైషమ్యాలు ఉండవో అటువంటి ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా అది తీసుకుంటారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఏమైంది? 2 పార్టీలు కొట్లాడుకుంటూ వాళ్ళు ఏదో సినిమాల్లో హీరో విలన్ లాగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే రేపు నష్టపోయేది రాష్ట్రం. అందువల్ల ఈ పార్టీలన్నిటి మధ్య సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మన స్వప్రయోజనాలు కాదు అని చెప్పే విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకువెళ్లాలన్నది ప్రధానమైన సంకల్పం. చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, స్వయం పార్టీ ప్రయోజనాల కంటే అన్న రీతిలోనే ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, జై భారత్ తప్పకుండా గెలుస్తుందని ఆశిస్తున్నాం. ఇండియా నెక్స్ట్ నుంచి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. నమస్కారం.